నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మఒడి. ఈరోజు నేను మ్యాంగోతో కప్ కేక్ అనేది తయారు చేయబోతున్నానండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మనం చూసేద్దామండి. దీనికోసం మనం ముందుగా ఇలా మ్యాంగోని మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా ఆడుకోవాలండి. ఇలా ఆడుకున్నాక పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఇందులో వెన్న కూడా యాడ్ చేయాలండి. సో మనం దీనికోసం పాల మీద మీగడ ఉంటుంది కదండి, అది ఈ విధంగా కొంచెం మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఆడుకుంటే మనకి వెన్న అనేది వస్తుందండి. ఈ వెన్న కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దామండి. ఇలా మనం ఒక ఎగ్ తీసుకున్నాము. ఈ ఎగ్ మీరు ఒక బౌల్ తీసుకొని కొలవండి, అది ఎంత క్వాంటిటీలో వస్తుంది అనేది. ఆ క్వాంటిటీ ప్రకారం అన్ని క్వాంటిటీస్ కూడా ఆ బౌల్ ప్రకారమే మనం తీసుకోవాలి. ఈ విధంగా మనం ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఎంత బీట్ చేసుకుంటే అంత సాఫ్ట్గా మనకి కేక్స్ అనేవి వస్తాయి. చూసారు కదండి, ఎగ్ అనేది ఈ గ్రీన్ బౌల్కి సమానంగా ఉంటుందండి. సో దీని ప్రకారం నేను ఇది ఎంతైతే ఉందో అంత నేను వెన్న అనేది తీసుకున్నానండి. ఇలా వెన్న కూడా వేసి బాగా కలుపుకోవాలి. మరలా అంతే క్వాంటిటీలో షుగర్ పౌడర్ను కూడా మనం వేసుకోవాలండి. ఇది కూడా కొంచెం తిప్పుకున్న తర్వాత ఫైనల్గా మనం మైదాను కూడా సేమ్ అంతే క్వాంటిటీలో మనం యాడ్ చేసుకోవాలి. దీన్ని అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మన మ్యాంగో పూరి ఉంది కదండి, మెత్తగా ఆడుకున్నది, అది కూడా ఒక కప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత బేకింగ్ సోడాని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని 20 మినిట్స్ వరకు కూడా ఒక పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ మౌల్డ్స్లోకి అయితే కావాలో వాటిని రెడీ చేసుకుందాము. ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని వాటన్నిటికి కూడా నెయ్యి అనేది మనం అప్లై చేసుకోవాలి. ఇలా మనం అన్నిటికీ నెయ్యి అనేది అప్లై చేసి ఒక పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం ఇలా ఇసుక తీసుకొని ఇండక్షన్ మీద నేను ఇలా వేడి చేస్తున్నానండి. 20 మినిట్స్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మౌల్డ్స్లో వేసేద్దామండి. ఇలా వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఇప్పుడు ఆ ఇసుకలో మనం పెట్టుకోవాలండి. ఇసుక కూడా బాగా హీట్ అయింది. మనం ఇసుక కూడా హీట్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ వరకు పడుతుందండి. ఇలా హీట్ అయిన తర్వాత మనం లోపలికి బాగా నొక్కుకోవాలి. మూత పెట్టేసుకుంటే ఇవి ఒక 20 మినిట్స్లో బేక్ అయిపోతాయండి. ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి చూద్దామండి, ఉడకనియో లేదో. మనకి ఉడికినట్లయితే నైఫ్కి ఏమీ అంటుకోదండి. చూసారు కదండి, అయిపోయినవి. ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి మ్యాంగో కప్ కేక్ అనేది ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.